బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కోతుల బెడద భరించలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కోతులు పంట చేలను నాశనం చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నాయని చెబుతున్నారు. కోతులను మందలిస్తే మనుషులపై తిరగబడి దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదపై ప్రభుత్వం స్పందించి అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మా గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉన్నది. మా దగ్గర రామాలయం టెంపుల్ ఉన్నది. రామాలయం టెంపుల్ పైకి వచ్చే భక్తులను కూడా కోతులు బెదిరిస్తున్నాయి. మెట్లపై నుంచి కూడా ఎక్కనిస్తలేవు. వాళ్ళు ఏదైనా ప్రసాదాలు కానీ కొబ్బరికాయలు కానీ తీసుకుపోయినా కానీ చేతులకెళ్ళి గుంజుకపోతున్నాయి. దీనివల్ల కొద్దిగా రైతులకు కానీ భక్తులకు కానీ వచ్చే యాత్రికులకు కానీ ఇబ్బందిగా ఉన్నది. అంతేకాకుండా ఊళ్ళో కూడా ప్రతి గల్లీ తిరుగుతున్నాయి. వందల కొద్ది మందలు ఉన్నాయి. ఏ మంద చూసినా కానీ 100, 200, 300 ఇట్లా మందలు ఉన్నాయి. వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కూడా మా దగ్గర ఇడిచిపెట్టిపోతున్నారు అన్నట్టు ఒక అనుమానం కూడా ఉన్నది. ఈ కోతుల వల్ల చాలా ప్రమాదం ఉన్నది. మహిళల్ని బెదిరిస్తున్నాయి, పిల్లల్ని బెదిరిస్తున్నాయి, వాహనదారులను బెదిరిస్తున్నాయి, మీద పడి గాయం చేస్తున్నాయి. పంట పొలాలు కూడా కూరగాయలను ఉంచుతలేవు, మొక్కలు ఉంచుతలేవు, వరి నాట్లను కూడా ఖరాబ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కోతుల బెడద ఒక మా డిచ్పల్లి గ్రామంలోనే కాకుండా నాకు తెలిసి మన తెలంగాణ అంతటా కూడా ప్రతి గ్రామం లోపల ఉన్నాయి. కాబట్టి దీన్ని నియంత్రించే దిశగా, నివారణ చేసే దిశగా ఎట్లయితే ఈ కోతుల బెడద నుంచి మనం ప్రజల్ని కాపాడగలుగుతాం అన్న విషయము ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి ఒక చర్య తీసుకొని రైతులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి హాని జరగకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వానికి వినతి చేస్తున్నా.